నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకి ఒక్కొక్క చొప్పున పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 268 నామము సంహరిణి. ప్రతిపదార్థం జగతులను సంహరించున్నది, హరించున్నది, ఉపసంహరించున్నది, నశింపచేయున్నది. జగతులను నశింపచేయువాడు లయకరుడు రుద్రుడు. మాత జగతులను లయం చేసుకునేటప్పుడు రుద్ర రూపం ధరిస్తుంది. త్రిగుణాలలో రజోగుణము బ్రహ్మ, సత్వగుణము విష్ణువు, తమోగుణం రుద్రుడు. రుద్రుడు లోకాలను సంహరించే కార్యక్రమాన్ని చేపట్టేవాడు. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించేది మాతయే కాబట్టి ఆమె అన్నిటి యందు ఉంటుంది. సమయహారము, సంహారము. ఈ పదానికి చక్కగా ప్రక్కకు తొలగించుట లేక చక్కగా కూర్పు చేయుట అనేది అసలైన అర్థం, అంతేకాని చంపటం అని కాదు. ఉదాహరణకు ఋతు సంహారం అంటే విడిగా ఉన్న ఋతువులను కూర్పు చేయడం. వేణి సంహారము అంటే విడివడిన కేశములను ముడిగా కూర్పు చేయడం. సంహారం అంటే లోపలికి ఉపసంహరించడం అనే అర్థంలో వేణి సంహారం అంటే విడిగా ఉన్న కురులను ముడిలోనికి లీనం చేయడం అని అర్థం. ఇక్కడ లీనం అనే పదము ఎలా వాడబడిందో అలాగే ప్రళయంలో కూడా సమస్త వాస్తు జీవజాలము నీళ్ళల్లో కరిగి ఉన్న లవణాల లాగా లీనమై ఉంటాయి తప్ప నశించవు. నీళ్ల ద్రవణాన్ని వేడి చేస్తే ఏ లవణానికి ఆ లవణము వేరైనట్లు ప్రళయం తర్వాత వచ్చే సృష్టిలో సమస్త వాస్తు జీవజాలము బయటికి వ్యక్తమవుతుంది. అందువల్ల ప్రళయకాలంలో సమస్త వాస్తు జీవజాలాన్ని చక్కగా తనలోనికి ఉపసంహరణ గావించి లీనం చేసుకోనున్నది పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం వస్తుంది. ఈ ప్రపంచాలన్నీ ప్రళయం వచ్చినప్పుడు పరమాణు రూపంలో ఉంటాయి. ఆ విధంగా నశించటానికి, సంహరించడానికి సావశేష ధ్వంసమని పేరు. ఈ పనిని తమోగుణ ప్రధానుడైన ఈశ్వరుడు చేస్తాడు. ఇట్టి కార్యాన్ని చేస్తున్నది కాబట్టి పరమేశ్వరి సంహారిణి అయ్యింది. ఓం సంహారిణ్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. 269 నామము రుద్ర రూపం. ప్రతిపదార్థం రుద్రుని స్వరూపం గలదు. రుద్రుడనగా సంహారం చేయునట్టి ఈశ్వరుడు లేదా దుఃఖ సంసారాన్ని పోగొట్టేవాడు, దుఃఖించేవాడు, రోధించేవాడు. భగవంతునికి సూర్యచంద్రులిద్దరూ 2 నేత్రములుగా ఉన్నారని పురాణ ప్రసిద్ధి. అందులో సూర్యుడు అనే నేత్రము నుండి కన్నీరు వర్షించింది. రోదనం చేసినవాడు కనుక రుద్రుడు అనే పేరు కలిగింది. శివరహస్య గ్రంథంలో ఉంది. రుజం ద్రవయంతే తస్మాద్రుద్రః పశుపతిః స్మృతః. రోగాన్ని ద్రవింపజేస్తున్నాడు, నశింపజేస్తున్నాడు కనుక పశుపతి రుద్రుడు అని చెప్పబడుతున్నాడని చెప్పబడింది. దుఃఖాలను పోగొట్టేవాడు రుద్రుడు, అతడే పశుపతి. అజ్ఞానులైన జీవులకు పతి వాసనీయ సంహితలో రుద్ అనగా దుఃఖము లేక దుఃఖ కారణము. అట్టి దుఃఖ కారణము పోగొట్టే ప్రభువు రుద్రుడు అనబడుతున్నాడని చెప్పబడింది. త్రిమూర్తులలో తమోగుణ ప్రధానుడు రుద్రుడు. పరమేశ్వరి రుద్రుని రూపంలో జగత్తును లయం చేస్తుంది కాబట్టి రుద్రరూప అనబడుతుంది. రుద్రం ద్రణాయతిథి రుద్రః. సంసార బంధనాలను పోగొట్టేది కాబట్టి పరమేశ్వరి రుద్రరూప అనబడుతుంది. రుద్రులు 11 మంది ఉంటారు. వీళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. వారు అజుడు, ఏకపాదుడు, అహిర్బాధ్యుడు, త్వష్ట రుద్రుడు, హారుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశాన్యుడు. వీళ్ళు రోదసిలోని స్కందనాత్మక లోకానికి అధిపతులు. ఆకాశం శబ్దగుణకం కాబట్టి నాదం కూడా వీరికి సంబంధించిన లక్షణమే. అన్ని శబ్దాలు ఓంకారనాదములకు లీనమైనట్లే ప్రళయంలో సమస్త వాస్తు జీవజాలాన్ని తమలోనికి లీనం చేసుకునే లక్షణం వీరికి ఉంటుంది. ఈ లక్షణంలోనే అమ్మవారు ఈ రుద్రరూపం దాల్చి లయకారకత్వాన్ని నిర్వహిస్తుంది. ఆదిశంకరులు సౌందర్యలహరి 7వ శ్లోకంలో కనాత్కగ్నిధామ కరికలాభ కుంభస్థాననాథ పరీక్షణ నా మధ్యే పరిణత చంద్రార్ధవదన ధనురార్భనాశం స్మృణిమాపి దదాన కరతలై పురాస్తదాస్తం నా పురమాదితోరో పురుషిక. అమ్మవారిని పరమధీతు అహో పురుషిక అన్నారు. అంటే అమ్మవారు పురారీపుడైన శివుని అహంకార స్వరూపిణి అని అర్థం. అంటే శివునికి
సర్వకారణమైన రూపము శివుని స్వరూపము లేదా సాక్షాత్తు తన రూపమని ఇంకొక అర్థం. బృహదారణ్యకోపనిషత్తులో జీవుని కర్మ పరిసమాప్తం కాగానే ఏకాదశ ఇంద్రియాలు శరీరం నుండి నిష్క్రమిస్తాయని చెప్పబడింది. అవి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు. ఈ రకంగా అవి శరీరం వదిలి బంధువులను రోధింపజేస్తాయి. కాబట్టి ఇవి రుద్రశబ్దం చేత పిలువబడతాయి. ఈ రకంగా రుద్రుని యొక్క రూపమైనది కాబట్టి దేవి రుద్రరూప అనబడుతుంది. రుద్రునిగా రూపుదాల్చినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఓం రుద్రరూపాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరందరూ చూడగలరు. థ్యాంక్ యూ.